जाते नहाते माले न चालो सेवालाल तू सारी मालक सेवा जाणो आबजू. So beautiful, so beautiful. Wow. This is called Dori Titri. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ట్రెడిషనల్ జ్యువెలరీ అంతా మీకు చూపించడానికి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నా. అండ్ ఈ ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే పెద్ద స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ హ్యాండ్ మేడ్. మనతో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళే అసలు ఇలా తయారు చేస్తారా అనేసి నేనైతే చాలా చాలా షాక్. ఎందుకంటే ఇంటికి మన గుమ్మానికి కట్టుకునే తోరణాలని కూడా చేత్తోనే తయారు చేసేస్తున్నారు. అందులో అద్దాలు పూసలు అన్నీ పెట్టేసి ఎంత బాగా చేస్తున్నారంటే ఐ మెస్మరైజ్డ్ ఎ లాట్. అండ్ ఇక్కడ నడుము వడ్డానానికి రీప్లేస్మెంట్గా బెల్ట్స్ వచ్చాయి కదా, ఆ బెల్ట్స్ కూడా చేత్తోనే చేసినారు, అవి కుట్టేసి. అండ్ బ్లౌజ్ పీసెస్ మీద డిజైన్స్ చేయడం, పాపిడి బిళ్ళలు, మెడలో వేసుకునే దండలు అన్నీ కూడా చేత్తోనే చేసినారు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న జ్యువెలరీ అంతా ఉంటుంది కదా, అవన్నీ కూడా బంజారా స్టైల్లో అద్దాలతోని పూసలతోని మొత్తం ఇలా చేసేస్తున్నారనమాట. అవన్నీ మీరు ఈ వీడియోలో కంప్లీట్గా చూడొచ్చు. అండ్ ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా గవర్నర్ని కలవడానికి కూడా వెళ్ళినారు. ఈ జ్యువెలరీ తీసుకొని చేత్తో చేసిన విలేజ్ నుండి కలెక్ట్ చేసుకొని అన్నీ కూడా గవర్నర్ వరకు తీసుకెళ్ళినారు అనమాట. తమిళిసాయి మన గవర్నర్ ఉన్నారు కదా, అక్కడ మా సిస్టర్ అండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళినారు అక్కడికి. బట్ ఇది ఒక ఆనర్ అనుకోవచ్చు బంజారా వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇంతవరకు కూడా వాళ్ళు చేసే వర్క్కి కానీ అసలు ఎలాంటి గుర్తింపు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు డైలీ ఒక రొటీన్ లాగా ఆ వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు వెనెవర్ దే ఫీల్ ఫ్రీ, అంటే ఫ్రీ టైం ఉంది అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు దే కెన్ స్టార్ట్ దిస్ వర్క్ అనమాట. గవర్నర్ గారు వాళ్ళని ఏదో గుర్తించాలి అనేసి కాకుండా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ డైలీ ఒక రొటీన్ లాగా ఇది ఎప్పటి నుండో చేస్తూనే వస్తున్నారు. ఇలా ఒక వర్క్ని మనం రొటీన్ అనుకొని చేసే వర్క్కి ఏదో ఒక గుర్తింపు వచ్చింది అని అంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ సమ్ స్పెషల్ క్వాలిటీస్ కదా. అండ్ అది స్పెషల్గా గుర్తించడానికి కూడా ఇందులో మన వర్క్ అంత నైపుణ్యంతో చేస్తారు కాబట్టి అంతలా రికగ్నైజేషన్ వస్తుంది. అండ్ ఇది గవర్నర్ గారినే కాదు, ఢిల్లీ వరకు కూడా వెళ్ళినారు సేమ్ ఈ ఐటమ్స్ తీసుకొని. సేమ్ ఢిల్లీలో కూడా ఒక ఎగ్జిబిషన్ జరిగింది, మేబీ దట్ హ్యాస్ డన్ ఇన్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. సో అది అన్నమాట. ఇది మరి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను చిన్నుగాడు ఈ వీడియో స్టార్టింగ్ అప్పుడు అన్నీ తీసేసి, ఎందుకంటే అవన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా ఎవరు కొత్తగా బయట నుండి వచ్చినా కూడా దే క్యాన్ టేక్ వీడియోస్ ఆర్ పిక్చర్స్ టు ఎక్స్ప్లోర్. అండ్ కొంతమంది అయితే ప్రాజెక్ట్ లాగా కూడా వచ్చేసి వీటి మీద ఎస్పెషల్లీ బంజారా జ్యువెలరీ, బంజారా హ్యాండ్ మేడ్ వర్క్ గురించి వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా చేసినారు. నా వీడియోనే కాదు, ఇలా ఈ వీడియో ఇక్కడే సేమ్ ప్లేస్లో చాలామంది చేసినారు. అండ్ వాళ్ళు నాట్ ఓన్లీ మన ఏరియా నుండి కాదు, వాళ్ళు వేరే చాలా దూరం నుండి వచ్చినారు. అండ్ ఎస్పెషలీ ఫర్ దిస్, అండ్ అట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్ అనమాట. అందుకని వాళ్ళు వచ్చినారు, తీసుకున్నారు, చాలా వీడియోస్ కూడా అయినాయి. బట్ అది ఒక ప్రాజెక్ట్ కాబట్టి ఇట్ హ్యావెంట్ స్ప్రెడ్. ఇది ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా కదా, మా అక్క నాకు పెట్టేది అది నడుము బెల్ట్. ఎవ్రీవన్ ఆబ్వియస్లీ దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో వాళ్ళకి అర్థమైపోతుంది వాట్ ఆర్ ద జ్యువెలరీస్ అని. కొన్నిటికైతే నాకు అసలు పేరు కూడా తెలియదు. అక్కడికక్కడ ఈ గవ్వలతోని దండలాగా కనపడుతుంది కదా అక్క చేతిలోది, అది గవ్వలతో చేసినది. చేతికి ఇక్కడ కట్టుకుంటారనమాట, ఎల్బోకి పైన షోల్డర్కి మధ్యలో. సో అక్కడ కట్టుకునేది. అండ్ మీరు ఇది వేరే దాంట్లో కూడా చూసి గోల్డ్తోని, సిల్వర్తోని చాలా రకాలుగా ఉంటుంది వేరే స్టైల్లో. బట్ దిస్ ఇస్ బంజారా స్టైల్. అండ్ చిన్నుగాడు మెడలో ఉన్నది కూడా అది ఒక దండనే, దాంట్లో ఒక అద్దంతోని పూసలతోని ఉంటుంది అది. అండ్ దారాలతోని ఫ్లవర్స్ లాగా చేస్తారు. బాగుంది కదా, ఇది దండ అనమాట. అక్క పెట్టుకున్నది అక్క మేడలో ఒక అద్దంతో ఉంది. అండ్ దిస్ ఈజ్ అ హ్యాండ్ బ్యాగ్. ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట, అద్దాలతోని గవ్వలతోని చాలా బాగా చేసినారు.
మామూలుగా లేవు కదా, అసలు పక్కన కూర్చుంది తను. నార్మల్గా తను ఏదో చేస్తున్నట్టుగా ఉంది, కానీ తన అవుట్పుట్ చూస్తే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. సిల్వర్ లాగా ఉంది కదా, ఇది మా బంజారా స్టైల్లోనే ఉంది. అంటే అప్పట్లో మా నానమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకునే వాళ్ళు ఇలాంటివన్నీ. బట్ ఇది కొంచెం మోడర్న్గా చేసినారు, మోడిఫై చేసేసి. ఇక్కడ మా అక్క చేతిలో కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట. అవి కూడా గవ్వలతో దారాలతో స్టైల్గా చేసేస్తున్నారు. వాటి అంటే మీరు దగ్గర నుండి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ నేను ఇది చూపించేదైతే నానమ్మ వాళ్ళు పెట్టుకుంటారనమాట, దాన్ని ఏమంటారో కూడా తెలీదు నాకు. బట్ అది చూడడానికైతే తాలిబొట్టు లాగా ఉంది కదా, కానీ తాలిబొట్టు అయితే కాదు. ఇదిగో ఇవే ఆ గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట. వేరే వేరే కలర్స్లో ఉన్నాయి. వీటిని బయటికి తీసుకెళ్తే వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇక్కడ చేసే వాళ్ళంటే ఆర్డర్స్ కూడా పెట్టుకుంటారనమాట. కొందరికి కొన్ని కలర్స్లో కావాలనేసి అవి ఆర్డర్స్ పెట్టుకుంటే వాళ్ళు చేసేసి కొన్ని రోజుల తర్వాత అయిపోయాక పంపించేస్తారు. మా అక్క ఈ రింగ్ ఏదో ట్రై చేయాలనేసి పెట్టేసుకుంది, అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి. కానీ అది తీయడానికైతే రాలేదు తనకి. తను కొంచెం ఇబ్బంది పడింది అది తీయడానికి. నా చేతిలో కనపడుతుంది కదా, అది ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించా కదా, అది ఇక్కడ చేతికి కట్టుకునేది సేమ్ అది ఇంకో మోడల్ అనమాట. అలా నాకు కట్టేసి చూపిస్తుంది కదా, అందులో అయితే కంటిన్యూస్గా కాకుండా ఇర్రెగ్యులర్గా అక్కడక్కడ కొంత స్పేస్ ఇచ్చేసి చేసినారనమాట. కంటిన్యూస్గా గవ్వలు వేయలేదు దీనికి. మా అక్క చేతిలో కనిపిస్తున్నాయి కదా గజ్జెలు, ఏదైనా విలేజ్ టైప్లో మా బంజారా స్టైల్ డ్యాన్సెస్ ఉంటాయి కదా, ఆ డ్యాన్స్ చేసేటప్పుడు అందరు కట్టేసుకొని చేస్తారనమాట. వీటితోని ఆ రిథం వేరేలా వస్తుంది. ఇంకా డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా చెయ్యాలనిపించేలాగా ఉంటుంది ఆ గజ్జెలు కట్టుకొని చేస్తుంటే. కనబడుతుంది. ఓకే, ఎస్ ఎస్. So beautiful, so beautiful. Wow, wow. This is called Dori Titri. ఇది నా చేతిలో కనపడుతుంది కదా, ఇవి డోరీస్ అనమాట. డోరీతో ఇక్కడ సైడ్కి పెట్టుకుంటారు. ఇది సిల్వర్లో కూడా దొరుకుతుంది, కానీ ఇది అద్దాలతో చేసినారు. అక్కడ సైడ్కి ఇక్కడ లెహంగాకి డోరీ కట్టుకుంటారు కదా, అక్కడ పెట్టుకుంటారు ఇది నడుంకి. మా అక్క చేతిలో కనపడుతుంది కదా, దాన్ని పులియగాల అని అంటారు మా భాషలో. అయితే ఇది వచ్చేసి తీజ్కి, ఇది లేకుండా తీజే జరగదు అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కదా, ఇది కూడా బెల్టే. నేను కట్టుకున్నాను కదా సేమ్ అలాంటి బెల్టే. అక్కడ చాలా చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట అక్కడ. నెక్స్ట్ మా అక్క చేతిలో ఉంది కదా, ఇది గుమ్మానికి కడతారు తెలుసా, ఎంత చక్కగా చేసినారు. అద్దాలు గవ్వలు ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. దీంట్లో వేరేవి కూడా మిక్స్ చేసి చేస్తారు ఇఫ్ యూ వాంట్. అండ్ మనం బంతి పూలు ప్లస్ మ్యాంగో ఆకులు ఉంటాయి కదా, మ్యాంగో లీవ్స్ యూస్ చేస్తారు కదా, సేమ్ అలాంటి టైప్లోనే ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. అండ్ నా చేతిలో ఉన్నవి అయితే ఇవి మనం అమ్మవారికి ఏదైనా తీసుకెళ్ళినప్పుడు వాటి మీద కప్పడానికి ఉంటాయి అన్నమాట. ఇవి నేను నెత్తిలో పెట్టుకున్నాను కదా, అది పెట్టుకొని దాని మీద అంటే బెల్లన్నం కానీ ఏదైనా తీపి పదార్థం వండేసి తీసుకెళ్తారు అమ్మవారికి. అందులో తీసుకెళ్ళేటప్పుడు దాని మీద కప్పడానికి ఇది యూస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట. బ్లౌజ్ పీసెస్ వెరైటీగా ఉంటాయి. ఇవన్నీ చేత్తో కుట్టినవే ఉంటాయి. అందులోనూ మీకు అంటే వేరే మోడల్గా కావాలి అని అంటే ఇఫ్ యూ వాంట్ మీన్స్ దే విల్ ఆర్డర్
అండ్ దాని మీద వర్క్ చేస్తారు వాళ్ళు. ఆ ప్లెయిన్ బట్ట మాత్రమే వస్తుంది, ఆ దారంతో నీకు కనిపిస్తుంది కదా, ఆ వర్క్ అంతా వాళ్ళు హ్యాండ్ మేడ్ వాళ్ళే చేస్తారనమాట. ఇదిగో ఇది డ్రెస్, ఇది దాని అవుట్పుట్ అనమాట. ఇందాక కనపడలేదు కదా, మీద నుండి ఒకటి కప్పేస్తే దీని లుక్ అంతా పోయింది. ఇది కప్పకూడదు, అది ఫస్ట్ అది పెట్టుకొని తర్వాత మీద నుండి ఇది పెట్టుకోవాలి. మా మామ చెప్తే, ఈ వీడియో చూసిన తర్వాత మా మమ్మీ చెప్పినారనమాట. ఇదిగో ఇది హడావిడిగా నేను పెట్టుకుంటున్నాను కదా, దీన్ని అయితే తీజ్కి అబ్బాయిలకి పెట్టుకోవాలి అనేసి అంటారు. బట్ ఇది కామన్గా ఎవరైనా పెట్టుకోవచ్చు. అది అంటే ఫెస్టివల్ లుక్ ఇంకా ఏదో యాడ్ అయినట్టుగా దాని లుక్కే పెరిగిపోతుంది. అండ్ జడలో పెట్టుకునేవి కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్గా చేస్తుంటారు కదా, ఆర్టిఫిషియల్గా చాలా చాలా రకాలు వస్తుంటాయి. బట్ ఇది మా స్టైల్లో ఎంత బాగుంది చూడండి. నేనైతే చాలా అంటే నాకు ఇవన్నీ చేస్తారనేసి తెలియదు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీతో పాటు కూర్చొని నేను చేసిన, అదే నెత్తిలో పెట్టుకున్నాను కదా పులియగాల అనేసి, అది కొంచెం కొంచెం చేసిన. బట్ ఇప్పుడు మళ్ళీ నాకు రాదు అది. కానీ ఇది ఎంతలా చేసినారు అంటే నాకు అసలు ఇలా కూడా చేస్తారా అనేసి నేను అనుకున్నా. ఇవన్నీ చేస్తారనేసి నాకు తెలీదు కాబట్టి. అండ్ ఇది నానమ్మ వాళ్ళు జుట్టుకి వేసుకుంటారు, జడ వేసుకునేటప్పుడు ఇట్లా సైడ్కి కట్టాలి. అది ఆ జుట్టే వేరేలాగా ఉంటుంది, మనకు అందరికీ రాదు. అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకే వస్తుంది, ఆ జుట్లు వేయడం, ఆ జడ అలా వేయడం అనేసి. ఇంకా చాలా రకాలైన దండలు అయితే ఉంటాయి, అది అన్నమాట. అండ్ హ్యాండ్మేడ్ అని అంటున్నాను కదా, ఇది కూడా జడలో వేసుకునేది అనమాట. ఇందాక చూపించాను కదా, సేమ్ అలాంటిదే ఇంకోటి చేస్తున్నారు. ఇది కుట్టడం ఎలానో చూడండి, అది ఒక్కొక్క పూసలు గుచ్చి అలా చేస్తుంటారు. డేస్ అయిపోతుంది ఇది ఒకటి రెడీ చేయడానికి. సో అంత ఓపికగా చేస్తారనమాట. ఈ పూసలన్నీ ఉన్నాయి కదా, అవి దారాల్లో వస్తాయి, దాని నుండి తీసి ఇందులో ఎక్కించి దాన్ని అలా కుట్టాలి అని అంటే అది అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంట్లో కూర్చున్న తర్వాత అంటే వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ వర్క్ చేస్తారు. సో అది ఇక్కడ తను కుట్టే విధానం చూసారా, తను క్యాజువల్గా ఏదో నార్మల్ వర్క్ చేస్తున్నట్టుగా ఉంది కదా. సో కొద్దిగా కుడుతూ దాన్ని అవుట్పుట్ అయితే ఎలా ఉందో మీరే చూసినారు కదా వీడియోలో. వాళ్ళు ఇలా నార్మల్గా చేసే థింగ్ లాస్ట్కి అయిపోయిన తర్వాత దాన్ని చూసినట్లయితే ఇది కుట్టడానికి ఎంత టైం పట్టింది, అసలు ఎలా కుట్టారనేసి అది ఆలోచిస్తూనే ఉండిపోతారు కొంతమంది అయితే. అండ్ ఇది నేను ఇందాక పెట్టుకొని చూపించాను కదా జడకి వేసుకునేది, సేమ్ అలానే తను ఇంకోటి ప్రిపేర్ చేస్తుంది. ఫైనలీ దిస్ ఇస్ ట్రెడిషనల్ బంజారా స్టైల్ జ్యువెలరీ అనమాట. వీడియోలో కంప్లీట్గా అన్నీ చూసినారు కదా, ఇలా కుడతారు, ఇలా చేస్తారు, కుట్టిన తర్వాత ఇలా ఉంటాయి అనేసి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి ఈ జ్యువెలరీ గురించి మీరు తప్పకుండా అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో చూసేసాక ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ చెప్పాను కదా ఎలా వచ్చిందనేసి కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.